తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు మొహమ్మద్ చాంద్ పాషా. తెలంగాణ ప్రజలకు తెలియజేద్దామని ఏమన్నాకంటే, గంభీరాపేట్ అందరికీ తెలిసింది. గంభీరాపేటలో పోలీస్ స్టేషన్ ఎదురుగా అనాథాశ్రమం ఉందండి. అనాథాశ్రమంలో 300 అనాథ పిల్లలు ఉంటారు. ఓల్డ్ వాళ్ళు కూడా ఉంటారండి. 70-80 సంవత్సరాలు ఉన్న ముసలోళ్ళు కూడా ఉన్నారు. భర్తలు లేని వాళ్ళు, కుంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ మహమ్మద్ చాంద్ పాషా ఎందుకు వీళ్ళకు సాయం చేస్తున్నాడంటే, మహమ్మద్ చాంద్ పాషా కిరాయింట్లో ఉంటాడు. మహమ్మద్ చాంద్ పాషా భార్య కూలి పని చేస్తుంది. కూలి పని చేసిన పైసలు అది పేద ప్రజలకు ప్రతి నెల పంచుతాడండి. ఎందుకంటే దాన ధర్మాలే మనకు వస్తాయి. మనకు చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకుపోవు, మంచిది చెడ్డదొక పేరు సంపాదించకపోతామని ఆలోచన ఒకటి ఉంది. ఇది ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేశారో ఆధారాలతో సహా నేను ప్రజల ముంగట పెడతాను, ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. మహమ్మద్ చాంద్ పాషా కిరాయింట్లో ఉండి కూడా తల్లిదండ్రి లేని వాళ్ళకు ఎంతోమందికి అమ్మాయిలకు కూడా మ్యారేజ్ కూడా చేయించాడు. ఇది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. కొన్ని జగల సీసీ రోడ్లు కూడా వేయించాడు. ఎస్బీఐ బ్రాంచ్ నుంచి కూడా చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నందుకు కూడా లోన్లు కూడా మంజూరు చేయించాడు. ఇది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నుండి కూడా ఈ పని చేస్తున్నంటే ఎంత గొప్పతనమో ఆలోచించుకోవాలి. ఏ రిపోర్టర్ చేయని పని ఈ మహమ్మద్ చాంద్ పాషా చేస్తున్నాడు. అవునండి, చచ్చిపోయేటప్పుడు ఏమి తీసుకుపోరు, మంచిది చెడ్డది పేరు సంపాదించకపోతారని ఒక కోరిక. సత్యంత వరకు ప్రజల సేవకు చేస్తాడు. ప్రజల గురించి పుట్టాడు, ప్రజలకు సేవ చేస్తుంది చూస్తున్నాడు. మహమ్మద్ చాంద్ పాషాకు అందరూ సపోర్ట్ చేయాలి, ఆదుకోవాలని కూడా అందరూ అతనికి సపోర్ట్గా ఉండాలి, అండగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ అనాథ పిల్లలకు అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ గంభీరాపేట్లో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇది అనాథాశ్రమం ఉందండి. శుక్రవారం నాడు ప్రోగ్రాం జరుగుతుంది. 9 గంటల నుంచి 12 గంటల దాకా ప్రోగ్రాం ఉంటుందండి. ఎందుకు తెలియజేస్తున్నానంటే, వీళ్ళందరికీ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నానంటే, వీళ్ళందరికీ మీరు సాయం చేయాలి, మీరందరూ ఆదుకోవాలి, వీళ్ళకు అండగా ఉండాలని. ఈ అనాథ పిల్లలకు చదువుకున్నందుకు బుక్కులు సాయం చేయాలి. ఈ అనాథ పిల్లలకు డ్రెస్సులు, బట్టలు అందజేయాలి, సాయం చేయాలంటున్నాను. ఈ ఓల్డ్ కుంటి వాళ్ళు ఉన్నారు, భర్త లేని వాళ్ళు, మహిళలు, వీళ్ళకు సీరలు అందచేయండి. సీరలు, బట్టలు తొడగతందుకు బట్టలు సాయం చేయండి. ఈ అనాథ పిల్లలు తినేటందుకు బియ్యం కూడా అందచేయండి. ఎవరికి ఎంత శాతనైతే అంత హెల్ప్ చేయాలని కూడా తెలంగాణ ప్రజలకు కోరుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. టీఆర్ఎస్ పార్టీ ఏరియా ఎమ్మెల్యేకి అడిగితే మా దగ్గర ఏమీ లేవు, 10 రూపాయలు కూడా మేము ఇప్పుడు సాయం చేయలేను, మళ్ళా సంవత్సరంలో చూస్తాము అని వీళ్ళ సమాధానం ఇచ్చారు. ఓకే, ఎందుకంటే కొంచెం గవర్నమెంట్ అధికార వాళ్ళకు కూడా తెలియజేశాను నేను. అవునండి, పేదవాళ్ళకు ఎవరు ఏమి సాయం చేయరు. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు వీళ్ళు. పొలిటికల్ పార్టీ లీడర్స్లు కూడా, గవర్నమెంట్ అధికార వాళ్ళు కూడా మోసం చేస్తారు. కానీ చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, లేబర్ పని చేసేవాళ్ళు ఇటువంటి పేదవాళ్ళకు హెల్ప్ చేస్తారు నమ్మకంతో నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి విషయం తెలియజేస్తున్నాను మీకు. నిజామాబాద్ జిల్లాలో ఒక భూమయ్య అని ఉన్నాడండి. భూమయ్య గురించి నేను డీటెయిల్గా ప్రజల దృష్టిలో పెడతాను. ఇది భూమయ్య మంచి వ్యక్తి, నిజామాబాద్ డిస్టిక్లో మంచి పేరు సంపాదించుకున్నాడు భూమయ్య. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడు భూమయ్య. అవునండి, అందరికీ బట్టలు అందజేస్తున్నాడు, బియ్యం అందజేస్తున్నాడు, పైసలు అందజేస్తున్నాడు. ఎవరైనా చచ్చిపోతే సావులకు సాయం చేస్తున్నాడు, మ్యారేజ్లో కూడా సాయం చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాలో భూమయ్య ఒక మంచి నంబర్ 1 వ్యక్తి, ఒక మంచి గొప్ప పేరు సంపాదించుకున్న ఒక పెద్ద నాయకుడు అతడు కూడా. భూమయ్య గురించి ఈసారి నేను మొత్తం డీటెయిల్గా కూడా తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే భూమయ్య చేసినంత పనులు నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు పని చేయలేదు ఇంతవరకు.
భూమయ్య కూడా ఒక పేద కుటుంబంలో పుట్టాడు, మంచి వ్యక్తి భూమయ్య. నేను ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నుండి కూడా ఈ పనులు చేస్తున్నా అంటే ఎందుకు చేస్తున్నానో అర్థమవుతుందా మీకు? దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పేదవాళ్లకు మంచిగా చేస్తాం, మేము ₹1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని నాయకులు అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు కదా. ఇది వాస్తవానికి వీళ్ళు మోసగాళ్ళే. ఎందుకంటే పేదవాళ్ళ దగ్గర వీళ్ళు దోసుకుంటారు కానీ పేదవాళ్ళకు వీళ్ళు హెల్ప్ చెయ్యరు. నిజామాబాద్ జిల్లాలో భూమయ్య నంబర్ 1. అవునండి. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. ఇది ప్రజలకు కూడా బాగా తెలిసేది. ఎందుకంటే చాంద్ పాషా భార్య కూలి పని చేస్తుంది. ఆ కూలి పని చేసిన పైసలతోటే ప్రతి నెలకు అనాథ పిల్లలకు సాయం చేస్తారు. ఇది వాస్తవం. ఎవరైనా చేశారా ఇంతవరకు? ఏ రిపోర్టర్ చేస్తాడా? చేయలేదు కదా. అందుకే ఇది గంభీరాపేటలో అనాథాశ్రమం ఉంది కదా. ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నామంటే అందరికీ తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో అందరు రావాలి, కళ్ళతో చూడాలి. ఈ చాంద్ పాషా చేసే మంచి పనుల చెడ్డ పనుల తెలంగాణ ప్రజలకు తెలియాలి. నాయకులకు కూడా సమాధానం బుద్ధి చెప్పాలంటే ఈ అనాథ పిల్లలకు, ఈ కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, భర్తలు లేని మహిళలకు, ఓల్డ్ వాళ్ళకు అందరూ మీరు వీళ్ళకు సాయం చేసి వీళ్ళకి ఆదుకొని సమాధానం బుద్ధి చెప్పాలి పొలిటికల్ పార్టీ లీడర్స్ కానీ నేను తెలియజేస్తున్నాను. నా నెంబర్ అయితే మీ అందరికీ తెలుసు. ఒకవేళ మీరు ఒక ₹10, ₹20 సాయం చేయాలంటే నేను మీకు ఫోన్పే నెంబర్, గోకుల్ నెంబర్ ఇస్తున్నాను. దాంట్లో కూడా మీకు చేతనైంది కూడా ₹10 కానీ ₹20 కూడా దాంట్లో వేసి సాయం చేయాలని కోరుకుంటున్నాను. నంబర్ కూడా ఇస్తున్నాను మీకు 8977833307. ఈ నెంబర్ మీద కూడా మీరు ఏదైనా డబ్బులు కూడా సాయం చేయాలంటే సాయం చేయొచ్చండి. దయచేసి ఈ అనాథ పిల్లలకు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. सभी भाई बहनों से गुजारिश करता हूँ भाई गंभीरापेट में यतीम खाना है, माँ बाप नहीं है, सब बच्चे यतीम बच्चे हैं वहाँ पे. कुछ माजूर लोग भी हैं, हैंडीकैप 70-80 साल के बेवा लोग भी हैं वहाँ पे. ये लोगों को मदद करना चाहिए. जुम्मे के दिन एक प्रोग्राम है, 9 बजे से 12 बजे तक प्रोग्राम रहेगा. ये हर कोई आ सकते हैं यहाँ पे. यतीम बच्चों को मदद कर सकते हैं, ये नाबिना लोगों को मदद कर सकते हैं, ये हैंडीकैप लंगड़े लोगों को भी मदद कर सकते हैं. आप लोगों वो लोगों को क्या चाहिए बोले तो